నేడే 2025-26 కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను స్లాబుల్ని 6 నుంచి 3కు కుదించే అవకాశం, గరిష్ట పన్ను రేటును 30 నుంచి 25% తగ్గించే ఛాన్స్. మోదీ మూడోసారి గెలిచాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్, వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రా, చిన్న తరహా పరిశ్రమలపై ఫోకస్. బడ్జెట్పై మధ్యతరగతి ప్రజల ఆశలు, నిత్యావసర ధరలు దిగిరావాలని ఆకాంక్ష. చరిత్ర సృష్టించబోతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్. ఉదయం 11 గంటలకు మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ, రాజకీయపరమైన చర్చ జరుగుతుందని సమాచారం. ఏపీలో నేటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు 40 నుంచి 50% వరకు పెరిగే అవకాశం. గద్దర్ను అవమానించింది కాంగ్రెసే, చిల్లర రాజకీయాలు మాని 6 గ్యారంటీలు అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్. నెల్లూరు జిల్లా కొల్లాయిపాలెంలో దారుణం, వైఎస్ఆర్సీపీ నాయకుడిని నిర్బంధించి దాడి చేసిన టీడీపీ నేత. మహబూబాబాద్లో వివాహితను హత్య చేసిన భర్త, అత్తమామలు, చుట్టుపక్కల వారు నిలదీయడంతో నిందితులు పరారీ. కృష్ణా జిల్లా కోసూరు ఇందిరమ్మ కాలనీలో అగ్ని ప్రమాదం, గ్యాస్ సిలిండర్ లీక్ అయి 5 పూరిళ్లు దగ్ధం. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో 17 మంది నక్సల్స్ లొంగుబాటు, బస్తర్లో మావోయిస్టు పార్టీ బలహీనపడుతోందన్న పోలీసులు. జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం, లారీ 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ, 40 మంది ప్రయాణికులకు గాయాలు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. కీలక ప్రకటన చేసిన భారత వాతావరణ శాఖ, ఫిబ్రవరిలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు. నేడు ముంబైలో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం, సచిన్ టెండూల్కర్కు లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రదానం.